జపాన్ ప్రైమ్ మినిస్టర్, ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ సనాయ్ తకాచి ఇప్పుడు భారత పర్యటనకి రావడం. జూలై ఫ జు 3 రోజుల పర్యటన. ఏదో ఒక్కరోజు పర్యటన కాదు. 3 రోజుల ఒక విస్తృత స్థాయి సమావేశానికి ఒక వ్యూహాత్మక అంటే స్పెషల్ స్ట్రాటజిక్ అండ్ గ్లోబల్ పార్ట్నర్‌షిప్ అనుకుంటూ ఆవిడ ఇక్కడికి రావడం జరిగింది. ఒక సెపా ఏది కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్‌షిప్ అగ్రీమెంట్ కూడా 2 దేశాల మధ్య కుదరబోతుంది. 3 రోజులు ఈ పర్యటనపై ఇప్పుడు చైనా చాలా జాగ్రత్తగా గమనిస్తుంది, వణుకుతుందనమాట. ఎందుకంటే చైనాని కట్టడి చేసే శక్తివంతమైన 2 దేశాలు అవేంటంటే ఇటు జపాన్ పసిఫిక్ మహాసముద్రంలో చైనాకి ఈస్టు, చైనాకి దక్షిణంగా భారతదేశం హిందూ మహాసముద్రంలో. ఈ 2 కలిశాయంటే ఇక చైనా ఈ యొక్క ఏషియా దాటి బయటికి వెళ్ళలేని పరిస్థితి అక్కడ దాపురిస్తుంది అనమాట. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ దౌత్యంతో చైనా కూడా తన మీద తాను డిపెండ్ అవ్వాల్సిందే, తనను తాను రక్షించుకోవాల్సిందే, ఇక ఎంత మాత్రం అమెరికా మీద ఆధారపడడం కుదరదు అనే ఒక మెసేజ్ అక్కడ స్ట్రాంగ్గా వచ్చింది. ఇలాంటి సందర్భం తర్వాత జపాన్ కూడా తన యొక్క 2వ ప్రపంచ యుద్ధం తర్వాత 1947 తర్వాత అమల్లోకి వచ్చిన రాజ్యాంగంలో ఆర్టికల్ 9 మార్చేయబోతుందన్నమాట. ఒక 2/3 మెజార్టీతో పార్లమెంట్లో అక్కడ చట్టం చేయబోతుంది. తద్వారా ఏంటంటే అమెరికా రాసిన రాజ్యాంగంలో ప్రకారం ఈ యొక్క సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, జపనీస్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ నుంచి జపాన్ ఆర్మీగా రూపాంతరీకరణ చెందుతుందన్నమాట. సో ఆర్టికల్ 9 స్క్రాప్ చేయబోతున్నారు. తద్వారా జపాన్ తనకు తాను మళ్ళీ మిలిటరీ రాజ్యంగా ఏర్పడబోతుంది. ఇలాంటి సందర్భంలో సనాయ్ తకాచి ఇప్పుడు భారతదేశం రావడం, తర్వాత చైనా విస్తృతంగా తైవాన్ మీద అటాక్ చేయడానికి సిద్ధపడే దశలో భారతదేశానికి ఈవిడ రావడం